వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ ఇంటర్మీడియట్ 1A ట్రిగోనోమెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6 ప్రాబ్లమ్స్ ఫోర్త్లో సెకండ్ వన్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ cos square a by 2 cos square b by 2 మైనస్ cos square c by 2. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రాబ్లమ్, జస్ట్ ఇంతకుముందు ఇక్కడ ప్లస్ ఉండే ఇక్కడ మైనస్ ఉంది అంతే, జస్ట్ చేంజ్. 1 ప్లస్ cos a by 2 ప్లస్ 1 ప్లస్ cos b by 2 మైనస్ 1 ప్లస్ cos c by 2. 1 by 2 ప్లస్ cos a by 2 ప్లస్ 1 by 2 ప్లస్ cos b by 2 మైనస్ 1 by 2 మైనస్ cos c by 2. ఈ మైనస్ను ఫస్ట్ దానికి ఇంటూ చేయాలి, సెకండ్ దానికి కూడా ఇంటూ చేయాలి. సో ప్లస్ 1 by 2 మైనస్ 1 by 2 గెట్ క్యాన్సల్ మా. 1 by 2 ప్లస్ 1 by 2 కామన్ తీస్తే cos a ప్లస్ cos b మైనస్ cos c అని వచ్చింది. ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసినాక నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. దీన్ని డైరెక్ట్ రాస్తున్న స్టెప్ చూడండి. 2 cos a ప్లస్ b by 2 cos a మైనస్ b by 2 మైనస్ cos c. సో డైరెక్ట్ ఆన్సర్ చూడండి, లాస్ట్లో సైన్ కావాలి కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాస్తే కూడా సరిపోతుంది. సో 2 cos దీన్ని 90 మైనస్ c by 2 అని రాయాలి. cos a మైనస్ b by 2 దీన్ని మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c by 2. ఓకే, నా ఇది ఏమవుతుంది మనకు 2 సైన్ c by 2 cos a మైనస్ b by 2 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ c by 2 మైనస్ 1. ఈ మైనస్ 1 ఇక్కడ రాసిన, ఇది ప్లస్ ఇక్కడ రాసిన. ఏం కామన్ తీద్దాం? 2 సైన్ c by 2 కామన్ తీస్తే ఇందులో ఏం మిగులుతుంది? సైన్ c by 2 మిగులుతుంది. ఇందులో కాస్ a మైనస్ b by 2 మిగులుతుంది. మైనస్ 1 అలాగే రాద్దాం. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్ రాసిన, తర్వాత ఈ టర్మ్ రాసిన, అంతే తేడా. నా 2 సైన్ c by 2 సైన్ c by 2ని ఏమని రాయొచ్చు? సైన్ 90 మైనస్ a ప్లస్ b by 2 అని రాయొచ్చు, ప్లస్ కాస్ a మైనస్ b by 2 మైనస్ 1. నౌ 2 సైన్ c by 2 90 ఉన్నప్పుడు కాస్ అవుతుంది, కాస్ a ప్లస్ b by 2 ప్లస్ కాస్ a మైనస్ b by 2 మైనస్ 1. ఓకే, ఏమవుతుంది అప్పుడు నెక్స్ట్ ఫార్ములా? 2 సైన్ c by 2 దీన్ని ఈ విధంగా రాస్తున్నా, కాస్ a by 2 ప్లస్ b by 2 ప్లస్ కాస్ a by 2 మైనస్ b by 2 మైనస్ 1. కాస్ a ప్లస్ b, కాస్ a మైనస్ b. ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ a ప్లస్ b, కాస్ a మైనస్ b? సో దట్ ఈస్ 2 కాస్ a by 2 కాస్ b by 2 మైనస్ 1 సేమ్ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 1 స్టార్టింగ్లో రాద్దాం. మైనస్ 1 ప్లస్ 4 కాస్ a by 2 కాస్ b by 2 సైన్ c by 2. ఓకే, ఇంత వచ్చింది ఆన్సర్. దీన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. ఆన్సర్ ఏంటి? ఈక్వల్ టు 1 by 2 1 by 2 ప్లస్ 1 by 2 ఈజ్ బ్రాకెట్ ప్లేస్లో ఏం రాయాలి? మైనస్ 1 ప్లస్ 4
cos a by 2 cos b by 2 sin c by 2 ఈక్వల్ టు 1 by 2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ 1 by 2 ప్లస్ ఇంటూ ప్లస్ 4 by 2 cos a by 2 cos b by 2 sin c by 2 ఓకే ప్లస్ 1 by 2 మైనస్ 1 by 2 గెట్ క్యాన్సల్ మా రిమైనింగ్ ఏంటి 2 1s 2 2s అంటే ఓవరాల్గా ఏం మిగిలింది 2 cos a by 2 cos b by 2 sin c by 2 దిస్ ఈజ్ RHS మా ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇది మనం ప్రూవ్ చేసినాం ఇప్పటి వరకు 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఇంకా 5th ఉంది 6th ఉంది 7th ఉంది 8th ఉంది 9th ఉంది 10th వరకు ఉన్నాయి 10 వరకు ఉన్నాయి మొత్తం నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్